హాయ్! హలో! నమస్తే అండి. వెల్కమ్ టు సిరీకరణం. చాలా రోజుల తర్వాత అయితే నేను ఒక వీడియో అయితే ఎడిటింగ్ చేస్తున్నాననమాట. ఈ మధ్య కొంచెం బిజీగా ఉండి వీడియోస్ తీయలేదు అండ్ ఎడిటింగ్ కూడా చేయలేదనమాట. ఈరోజు చిన్న వీడియో అయితే ఎడిటింగ్ చేసి యాడ్ చేస్తున్నాను. మా గృహప్రవేశం అయిపోయిన తర్వాత అయితే మేము తిరుపతి వెళ్ళామన్నమాట. తిరుపతి వెళ్ళిన దగ్గర వీడియోస్ తీశాను. ఆ వీడియోస్ ఇక్కడ పెడుతున్నాను ఇప్పుడు. మేమైతే ముందు రోజే తిరుపతి వెళ్ళామన్నమాట. మార్నింగు 5:30కి ట్రైన్ అక్కడ దిగామన్నమాట. పైకెళ్ళేసరికి మాకు 9:30 అట్లా అయిపోయింది. వెళ్తూనే ఫస్ట్ మేము పిల్లలకి గుండు చేయించేసుకొని తర్వాత రూమ్‌కి వెళ్ళిపోయామన్నమాట. రూమ్‌కి ఎంత లేట్‌గా వెళ్తే నెక్స్ట్ డే అంతసేపు ఉండొచ్చు కదా అని చెప్పేసి ముందే గుండంతా తీయించేసుకొని పిల్లలకి రూమ్‌కైతే వెళ్ళిపోయాము. రూమ్‌కి వెళ్ళిన తర్వాత పిల్లలకి స్నానాలు చేయించిన తర్వాత అయితే మాకు ఇంకా నైట్ వరకు ఫుల్ ఖాళీయేనమాట. మాకు దర్శనం వచ్చేసి నెక్స్ట్ డే. దానివల్ల ఆ రోజంతా కొంచెం ఫ్రీ ఉండే. బయటకంతా వెళ్ళి కొంచెం తిరిగేసి వచ్చి నైట్ అంతా అక్కడే స్టే చేసి మార్నింగ్ అయితే దర్శనానికి వెళ్ళేసి వచ్చాము. మేము 300 బుక్ చేసుకున్నాం కాబట్టి మాకు తొందరగానే దర్శనం అయిపోయింది. అంత కష్టంగా కూడా అనిపించలేదు పిల్లలతోటి. రూమ్ కూడా అప్పుడే ఆన్లైన్‌లో బుక్ చేసుకున్నాం అనమాట. టికెట్ బుక్ చేసుకున్న టైంలోనే. ఇంకా ఆ రోజే దర్శనం అయిపోయిన తర్వాత మధ్యాహ్నము 2కంతా రూమ్ ఖాళీ చేయాలి. ఖాళీ చేసిన తర్వాత కిందకొచ్చేసి ఆ రోజు మళ్ళీ అక్కడ ఈవినింగు ఒక రూమ్ తీసుకొని నైట్ అనమాట మాకు ట్రైను. ఇంకా పిల్లలతో స్టేషన్‌లో ఉండడం కష్టం అని చెప్పేసి నైట్ వరకు అక్కడే ఉన్నాము. ట్రైన్ అయిన తర్వాత మేము స్టేషన్‌కైతే వచ్చేసి ట్రైన్‌కే వచ్చేసాము. ఇంక 2 డేస్ ఆగిన తర్వాత అయితే మేము ఇక్కడ లగేజ్ ప్యాక్ చేసుకొని మా అక్క వాళ్ళ ఇంటికైతే స్టార్ట్ అవుతున్నామనమాట. గుంటూరు వెళ్తున్నాము. పిల్లలకి ఇంకా ఎలాగో హాలిడేస్ స్టార్ట్ అవుతున్నాయి. ఇంకా 3, 4 డేసే స్కూల్ ఉంది కదా అని చెప్పేసి మేము వెళ్తున్నామనమాట. ఎందుకు కూర్చోలేవు? మధ్యాహ్నం 2కి అలా ట్రైన్ దిగాము. ట్రైన్ దిగంగానే ఒక ఆటో అయితే తీసుకొని ఇంటికొచ్చామనమాట. ఇంటికొచ్చిన తర్వాత ఈవినింగ్ కొంచెం అలా రెస్ట్ తీసుకొని ఈవినింగ్ వరకు సాయంత్రం అయితే పిల్లలందరూ కొంచెం ఆడుకుంటా ఉన్నారు. ఇట్లా బయట కూర్చొని పొయ్యి వంట చేస్తామని చెప్పేసి తిరుపతిలో కొనుక్కున్న బొమ్మలైతే ఇంకా వచ్చేటప్పుడు అన్నీ ప్యాక్ చేసి తీసుకొచ్చాను నేను. మా పిల్లలు ఆడుకుంటారని చెప్పేసి వాటిలో కొన్ని తీసి ఇలా అందరూ కూర్చొని ఆడుకుంటూ ఉన్నారనమాట. సమ్మర్‌లోనే కదా పిల్లలందరూ మంచిగా ఒక చోట ఉంటే ఎంజాయ్ చేసేది. అందుకని చెప్పేసి మేము ఫ్రీగా అన్ని గిన్నెలలో ఇచ్చేసి ఆడుకోండి, ఎంజాయ్ చేయండి అని చెప్పేసి వదిలేసామన్నమాట. వాళ్ళు అలా కూర్చొని కొంచెం వాటర్ అవన్నీ ఏసేసి ఆడుకుంటా ఉన్నారు. మేము ఇక్కడ కూర్చొని వాళ్ళకి ఏమన్నా కావాలంటే ఇవ్వటమని అలా చెప్తా ఉన్నామన్నమాట. ఎలా ఆడుకోవాలి ఏంటని. ఇదండి ఈరోజు వీడియో. ఎవరికైనా వీడియో గనుక నచ్చితే లైక్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.